నుండి దేవుని యొక్క వాక్యముల నుండి రెండవ వర్తమానానికి అభిషేక్ మన మధ్యలోకి వస్తాడు. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం మార్చి చదువుకుందా. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనమందరం కూడా ఒక వచనం నేను, ఒక వచనం మీరు శ్రద్ధగా ఏకాగ్రతతోటి దేవుడు మనతోటి మాట్లాడాలి అనేటువంటి నిరీక్షణతోటి మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి నీ వాక్యం యొక్క పురికొల్పు ద్వారా, నీ వాక్యము మా హృదయాలను మండించుట ద్వారా, నీ వాక్యము మా ఆత్మీయ జీవితాలను రగిలించుట ద్వారా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి మాకు సహాయము చేయండి. నిలబడుచున్న మీ దాసుడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు, అయోగ్యమైనటువంటి వాడు, కేవలం నీ కృప తప్ప వేరే ఆధారం ఏమీ లేక ఉంటుండగా దేవా, నీ కృపను మెండుగా కనపరిచి నీ ప్రజల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై మీ దాసుని బలపరిచి వాడుకొనండి. నిన్ను, నీ సన్నిధిని ప్రేమించి సమయానికి రాగలిగిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఆయా కారణాలను బట్టి ఆలస్యంగా వస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొనండి. ఎవరైతే ఆగిపోతున్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని సంధించండి, దర్శించండి. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలనేటువంటి ఆలోచన మీరు వారిని కలిగించి బలపరచుమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము రోమీలకు రాయబడిన పత్రికను మనం ధ్యానం చేస్తూ గత వారంలో మీకు గుర్తుంటే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇంకా 4వ అధ్యాయం ముగియలేదు, మరలా వస్తాం అక్కడికి. రోమీలకు రాయబడిన పత్రికను మనం చదివేటప్పుడు లేదా ధ్యానించేటప్పుడు ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని నీతి. ఆ టాపిక్ నుంచి మనం అటు ఇటు వెళ్ళకూడదు. సో మనం ఒకవేళ వెళ్ళినా కూడా దాన్ని ఆధారం చేసుకునే వెళ్ళాలి, కానీ వేరే దాంట్లోంచి రాకూడదు. కాబట్టి మనం
అవుట్లైన్ చేసినప్పుడు మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 4వ అధ్యాయం 25వ వచనం వరకు అపోస్తలుడు నీతిమంతులముగా తీర్చబడుట అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు మొదటి అధ్యాయం 18వ వచనం నుండి మొదటి అధ్యాయం చివరి వచనం వరకు ఏం చెప్పాడు? లోకమంతా భక్తిహీనులంతా పాపులే, కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిచిపెట్టేశాడు. గాడ్ గేవ్ అప్ దమ్, దేవుడు వారిని అప్పగించను. తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగించను. ఇక 2వ అధ్యాయంలో ఏం మాట్లాడాడు? సరే, వాళ్ళు అట్లనే ఉన్నారు, కానీ మీరేమనుకుంటున్నారు? మేము యూదులం, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు మందిరం ఉంది, మాకు యాజకులు ఉన్నారు, కాబట్టి మేము వాళ్ళ లాంటి వాళ్ళము కాదు అని యూదులు తలస్తున్నారు. కాబట్టి 2వ అధ్యాయంలో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవరవైనను సరే అని స్టార్ట్ చేసి వాళ్ళొక్కళ్ళే అన్యజనులొక్కళ్ళే పాపులు కాదు, యూదులైన మీరు కూడా పాపులే. ధర్మశాస్త్రం వినేవాళ్ళు నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రం ప్రకారము ప్రవర్తించువారు నీతిమంతులు అని చెప్పి, ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించటానికి చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు అని ఎరిగి, ఇక 3వ అధ్యాయం 18వ వచనం నుండి ఆరంభించాడు. డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటాం, నీతిమంతులముగా తీర్చబడుట అంటాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడ్డది అని 3వ అధ్యాయం వరకు చెప్పి, 4వ అధ్యాయంలో తాను ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇచ్చాడో, ఏంటి ఆయన ఆర్గ్యుమెంటు? క్రియల మూలముగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. కాబట్టి మనుషుల్లో అతిశయమేమీ లేదు. ఇప్పుడు గోల్డ్ మెడల్ ఇస్తారు, ఎవరికి ఇస్తారు గోల్డ్ మెడల్? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఒక విక్టరీ స్టాండ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడతారు, 2వ వాళ్ళు కొంచెం కిందికి నిలబడతారు, 3వ వాళ్ళు ఇంకొంచెం నిలబడి, మిగతా వాళ్ళందరూ నిలబడి చూస్తుంటారు. ఇప్పుడు రక్షణలో ఈ విక్టరీ స్టాండ్ లేదు, అందరం పాపులమే. నేను కొంచెం మంచి పాపిని, నేను కొంచెం వాళ్ళకంటే బెటర్ పాపిని అనుకోవడానికి లేదు. అక్కడ విక్టరీ స్టాండ్ లేదు. ఎవ్వరు కూడా దేవుని దగ్గర నిలబడ్డప్పుడు నేను కొంచెం మంచోడిని అనటానికి ఏమీ లేదు. అది తీసేశాడు. ఇక అక్కడ అతిశయమే లేదు. నేను పాపుల్లో మంచి పాపిని, చెడ్డలో మంచి చెడ్డవాణ్ణి లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. అక్కడ స్టార్ట్ చేసి క్రియల వలన నీతి రాదు, విశ్వాసం వలన నీతి వస్తుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ని కంటిన్యూ చేస్తూ 4వ అధ్యాయంలో దీన్ని సబ్స్టాన్షియేట్ చేయటానికి, ఈ వాదనను బలపరచడానికి ఆదికాండంలోకి వెళ్ళిపోయాడు. ఆదికాండంలోకి వెళ్ళిపోయి ఎవరి జీవితాన్ని తీసుకొచ్చాడు? అబ్రహాము జీవితాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఏముంది అంటే సున్నతి ఉంది, నిబంధన ఉంది. కాబట్టి ఏమంటాడంటే సున్నతి ముందొచ్చిందా, నీతి ముందొచ్చిందా? నీతే ముందొచ్చింది. ఎందుకు? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుడు అతనికి నీతిగా ఎంచెను. మరి సున్నతి ఎప్పుడు పొందాడు? 17వ అధ్యాయంలో పొందాడు. కాబట్టి సున్నతి ముందు రాలేదు, నీతి ముందొచ్చింది. ఆ నీతికి ముద్రగా, ఆ నీతికి గుర్తుగా సున్నతిని దేవుడిచ్చాడు. కాబట్టి పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా ఏ వ్యక్తి కూడా క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడు అని చెప్పి కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో కూడా దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి లేఖన భాగాలను ఎత్తి చూపిస్తూ అంటాడు. ఏమంటాడు? తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి ధన్యవచనం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా ధన్యులు అంటే, నీతిగా ఉండి నీతిమంతులైతే ధన్యులేమో, కానీ నీతిమంతులు ఎవరు లేరు కదా. కానీ పాపములో ఉన్న వాళ్ళని దేవుడు ఎవరిని ఎంచుతాడో,
దీన్నే మనం నీతిమంతులముగా తీర్చబడుట అంటున్నాం. తీర్చబడుట, నీతిమంతులుగా చేయబడుట కాదు. నాట్ మేడ్ రైచియస్నెస్, డిక్లేర్డ్ యాజ్ రైట్. నిజంగా మనం నీతిమంతులము కాదు, కానీ దేవుడు మనలను నీతిమంతులని ప్రకటించాడు. ఎలా ప్రకటిస్తాడు అంటే మనం గత వారంలో మనం చూసాం. ఇప్పుడు దాన్ని అబ్రహాము జీవితాన్ని ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తూ 5వ అధ్యాయంలోకి వచ్చాడు పౌలు గారు. ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు చెప్తాడు. బ్రాడ్గా చెప్పాలంటే 4వ అధ్యాయం వరకు జస్టిఫికేషన్, నీతిమంతులముగా తీర్చబడుట. 5, 6, 7, 8 అధ్యాయాలు శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట అనే దాని గురించి మనం చదువుతూ ఉన్నాం. రండి, ఇప్పుడు 4వ అధ్యాయం 25వ వచనంలో మనము ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఇక ఇక్కడ అంటే ఈ 4వ అధ్యాయం చివరి నుండి పౌలు గారి అడ్రస్సింగ్ మారిపోయింది. మీరు గమనించారా? మనము మనలోకి వచ్చేసాడు. తనను కూడా పరిశుద్ధులతో కలుపుకుంటున్నాడు. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఓ తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవరవైనా సరే, అట్లా మాట్లాడాడు. ఇప్పుడు 4వ అధ్యాయము వచ్చేసరికి మనము మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? కాబట్టి 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులన్నిటిని బట్టి విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి, హ్యావింగ్ బీన్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తీర్చబడుచున్న కాదు, తీర్చబడబోవు కాదు, తీర్చబడి సెటిల్ అయిపోయింది అక్కడికి. దేవుడు మన అకౌంట్స్ అన్నీ సెటిల్ చేశాడు. కాబట్టి 11 వచనాలలో చాలా సత్యాలు ఉన్నాయి, అన్నీ మనం ధ్యానించలేము. కానీ ఈ 11 వచనాలకు ఒక మాట మనం చెప్పాలంటే, మన ఎడల వెల్లడపరచబడిన దేవుని ప్రేమ. ఈ 11 వచనాల్లో దేవుని ప్రేమను చూపిస్తున్నాడు పౌలు గారు. రండి, 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. కాబట్టి ఈ క్రియలన్నిటికీ వెనకాల ఉందేంటంటే దేవుని ప్రేమ. మనం యోబు జీవితాన్ని ఒకవైపు ధ్యానం చేస్తుంటుండగా, యోబు జీవితంలో యోబుకి దేవుని శక్తి పట్ల ఎటువంటి సందేహం లేదు, దేవుని జ్ఞానము పట్ల ఎటువంటి సందేహం లేదు. కానీ ఎడుదిరిగి సందేహం ఎక్కడొచ్చిందయ్యా అంటే, దేవుని ప్రేమను. నిజంగా అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది యోబు అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అయినటువంటి విషయం. అయితే కొత్త నిబంధనలో నీకు నాకు ఆ స్ట్రగుల్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. చాలామందికి ప్రేమ ఉంటుంది కానీ కొంతమంది బయట వ్యక్తపరచలేరు. కొంతమంది బాగా కొంతమంది కవితలు రాస్తారు, కొంతమంది గిఫ్ట్స్ కొనిస్తారు. లోపల ప్రేమ ఉంటుంది కానీ మనం వ్యక్తపరచం. జనరల్గా ముఖ్యంగా మన ఇండియాలో మనకున్న సిస్టమ్ ఏంటంటే, మనం ఎక్కువ మాట్లాడడం, లేకపోతే మనం ఎక్కువ దాన్ని నోట్లోంచి చెప్పం. ఈ థ్యాంక్ యూ ఈ కూడా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి నేర్పించినాయి కానీ మనకు మామూలుగా వచ్చేవి కాదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? తన కుమారుణ్ణి పంపించటం ద్వారా వెల్లడిపరిచారు. కాబట్టి కొత్త నిబంధనలో ఏనాడు కూడా దేవుడు మనల్ని ప్రేమించట్లేదేమో అనే సందేహం నీకు నాకు రావటానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూఫ్ కనపడుతుంది. ఏంటా ప్రూఫ్ అంటే, దేవుని కుమారుణ్ణి నీకోసం నాకోసం అర్పించిన తర్వాత ఇంకేం ప్రేమించాలా? ఇంకేముందని ఆయన దగ్గర ప్రేమించటానికి? ఇంకేమి ఇవ్వాలా? ఆల్రెడీ ఇవ్వగలిగిందంతా ఇచ్చేశాడు, చేయగలిగిందంతా చేశాడు. ఇక్కడేదో మనకి ఈరోజు మనం అనుకున్నది జరగలేదనో, లేకపోతే ఈ లోకంలో మన పర్స్పెక్టివ్లో చూసి దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడికి నా మీద కోపం ఉన్నట్టుంది
అనేది చాలా చిన్న పిల్లల ఆలోచన. ఎందుకంటే కొత్త నిబంధనలో ఆల్రెడీ దేవుడు ఏం చేయగలుగుతాడో అదంతా చేసేసాడు. కాబట్టి ఇక్కడ వెల్లడపరచబడిన దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను భక్తుడు కూడా ఆయన అంటాడు కదా, రండి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని లేకపోతే 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను లేదా వెల్లడిపరచబడను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. ఎలా తెలుసు? ఆయన కుమారుణ్ణి మన కొరకు ఏ పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. దీంట్లో ప్రేమ ఉంది. చూడండి 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రేమలో హైయెస్ట్ ఫామ్ అంటే ఒకళ్ళ కోసం చనిపోవటం. 5వ అధ్యాయం ఏమంటున్నాడు? నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. ఒకవేళ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చు. 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా మంచోళ్ళు ఉంటే, నీతిమంతులు ఉంటే, ఒకవేళ ఎవరు చేయరట్లాగా, ఇప్పుడు మనల్ని ప్రేమిస్తారు మన తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ. నాకు క్యాన్సర్ వస్తుందంట, నా బదులు నువ్వు తీసుకో క్యాన్సర్ అంటే ఎవరు తీసుకోరు కదా, ఎవరు తీసుకోరు. కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఎలా వెల్లడిపరచబడింది అంటే మన కొరకు చనిపోవటానికి వచ్చాడు ఆయన. ఇక్కడ మన గురించి ఏం మాట్లాడుతున్నాడు? 5వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత అద్భుతం! ఎవరు ప్రేమిస్తారు? లోకంలో కూడా ప్రేమిస్తారు. ఎప్పుడు? అందముగా ఉంటే ప్రేమిస్తారు. నీ దగ్గర డబ్బులుంటే నీతో చక్కగా మాట్లాడతారు. నువ్వు మంచి కాస్ట్లీ కారులోంచి దిగు, ప్రజలు రండి రండి అంటారు. వారి ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నీకు బాగా చదువు ఉంటే ప్రేమిస్తారు, మంచి జ్ఞానం ఉంటే ప్రేమిస్తారు, మంచి తలాంతులు ఉంటే, టాలెంట్స్ ఉంటే ప్రేమిస్తారు. దేవుడు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు అంటే బలహీనులను ప్రేమించాడు. బలహీనులు, వితౌట్ స్ట్రెంగ్త్. ఆ బలహీనులు అనే పదం కూడా చాలా బలహీనంగా ఉంది. అంటే అక్కడ వాడవలసిన పదం ఏంటంటే చేతగాని వాళ్ళని, తమను తాము రక్షించుకోలేనటువంటి వాళ్ళని, నిర్భాగ్యులను, ఇంకా వేరే ఆధారం లేని వాళ్ళను దేవుడు ప్రేమించాడు. కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులు వస్తాయి, మనం ఏం చేయలేము, మన వల్ల కాదు. డాక్టర్లు ఏం చేయలేరు, డబ్బేం చేయలేదు, పేరు ప్రతిష్టలు ఏం చేయలేవు, పరిచయం ఉన్న వారు ఏం చేయలేరు. బలహీనులమైపోతాం. ఆత్మీయంగా చూసినప్పుడు ప్రతి మనిషి పాపము కారణము చేత ఏమైపోయాడు? బలహీనమైపోయాడు. పాపం అనేది మనిషిని బలహీనపరుస్తుంది. బలహీనులమైపోయి ఉన్నాం. రక్షణ పొందక ముందు నువ్వు నేను. దేవుడు ఏ స్థితిలో మనల్ని ప్రేమించాడు అంటే మనం మంచిగా ఉన్నప్పుడు కాదు, మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కాదు, మనం మంచి సుబుద్ధితో ఉన్నప్పుడు కాదు మనల్ని ప్రేమించింది. మనం బలహీనులుగా ఉన్నప్పుడు. రెండవ మాట అక్కడ ఏం వాడబడింది? భక్తిహీనుల కొరకు చనిపోయను. భక్తిహీనులు అనగా దేవుడంటే భయము లేనటువంటి వారు, దేవుని లెక్కబెట్టని వాళ్ళు, విక్కేడ్, దుర్మార్గులు. ఆ దేవుడు ఎవరు? దేవుడు ఆజ్ఞ మేమెందుకు పాటించాలి? ఆయన ఎవరు? ఆయన చెప్తే మేమెందుకు వినాలి? ఇది మన జీవితం. ఇంకా ఏం రాయబడింది అక్కడ? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులుగా ఉన్నప్పుడు, పిల్లరా గుర్తుపెట్టుకోండి,
ఇది ఇది మన జీవితాల్లో నాటుకొని పోవాలా. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే మనం మంచిగా ఉన్నప్పుడు కాదు, మనం పరిశుద్ధమైనప్పుడు కాదు, మనం నీతిమంతులమైనప్పుడు కాదు, మనం బలహీనులముగా ఉన్నప్పుడు, మనము భక్తిహీనులముగా ఉన్నప్పుడు, మనము పాపులముగా ఉన్నప్పుడు, మనం శత్రువులముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. జీవితంలో సక్సెస్ఫుల్ అయితే అందరూ ప్రేమిస్తారు. నీకు మంచి పేరు వస్తే ఎమ్మట అందరూ వచ్చి నీతో సెల్ఫీ దిగుతారు. ఏం లేనప్పుడు నీతో సెల్ఫీ దిగమని ఒకళ్ళు నువ్వు దిగుతానే, తర్వాత టైం లేదు. కానీ దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులనే పిలువ వచ్చితిని. కాబట్టి ఈ లోకంలో అనేక మంది వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మంచోళ్ళని, అంటే మన లోకంలో మన భారతదేశంలో ఉంటుంది కదా, ఏంటిది, మంచోళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే మంచోళ్ళని కాపాడుతాడు, చెడ్డోళ్ళని సంహరిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మంచోళ్ళు ఎవరు లేరు. నిజమే, మంచోళ్ళని కాపాడుతాడు, కానీ మంచోడు ఎవడు? సత్పురుషుడు అని నువ్వు నన్ను ఎలా పిలుచున్నావు? దేవుడు ఒక్కడ తప్ప సత్పురుషుడు ఎవడు లేడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఇంకెక్కడ ఎవరు నువ్వు రక్షించేది? ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎవరితో ఉన్నాడయ్యా అంటే సుంకర్లతో కూర్చున్నాడు, భోజనానికి వేశ్యలతో కూర్చున్నాడు, పాపులతో కూర్చున్నాడు. వాళ్ళందరూ సనుగుతున్నారు, ఏంటినా ఏదో కొంచెం అద్భుతాలు చేస్తున్నాడు, దేవుని శక్తి ఉంది అనుకుంటే ఈయన ఎవరితో కూర్చుంటున్నాడు? పాపులతో కూర్చుంటున్నాడు. పిల్లరా, నీ నా జీవితాన్ని చూసినప్పుడు దేవుని ప్రేమ మన ఎడల ఆల్రెడీ వెల్లడపరచబడి ఎంత స్ట్రాంగ్గా రుజువైంది అంటే తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు చంపటము ద్వారా ఆ ప్రేమలో, ఇప్పుడు ప్రేమలో కొన్ని రకాలు ఉంటాయి. ప్రేమ ఏంటి? నాకు 2 షర్ట్లు ఉన్నాయి, నీకో షర్ట్ ఇస్తాను. నాకు 2 షర్ట్లు ఉన్నాయి, నీకో షర్ట్ ఇస్తాను. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీకో 10 రూపాయలు ఇస్తాను. ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఏంటి? నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఇస్తాను. ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఏంటి? నా దగ్గర 100 ఉన్నాయి, ఆ 100 కూడా నీకు ఇచ్చేస్తాను. కానీ ఈ ప్రేమ ఎట్లాంటిదంటే ఆయన తన ప్రాణమునే నీ కొరకు నా కొరకు బలిగా అర్పించాడు. ఏం చూసి, ఏం మంచి చూసి? మంచి ఏం లేదు అక్కడ, ఏం కనపడట్లే మంచి. బలహీనులం, చేత కాదు, భక్తిహీనులం. దేవుడంటే ప్రేమ లేదు, దేవుడంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. దేవుడే కదా. పాపులం, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ, దేవుని ఆజ్ఞలను కొట్టివేస్తూ, దేవుని ఆజ్ఞల విషయంలో ఏమాత్రం భయభక్తి లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాం కదా. కొలస్సీ పత్రికలో అంటాడు, మీ మనసులో విరోధ భావము కలిగిన మిమ్మును కూడా. మనసులో ఏముందంటే దేవుని పట్ల విరోధ భావం. ఇలాంటి మనల పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు అంటే తన ప్రాణము అర్పించుట ద్వారా వెల్లడిపరిచాడు. చనిపోవటం, ఇక అంతకంటే ప్రేమే ఉంది? అన్నం పెట్టవచ్చు, డబ్బులు కట్టవచ్చు, ఫీజులు కట్టవచ్చు, లేకపోతే ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో ఇవ్వచ్చు. కానీ ఎవ్వరూ ఇవ్వలేనిది ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణము ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ ప్రేమ ద్వారా 5 ఆశీర్వాదాలు ఇక్కడ ఈ 11 వచనాల్లో రాయబడుతూ వచ్చాయి. 5 ఆశీర్వాదాలు. అవి మనం క్లుప్తంగా చూసి మనం ప్రభువును ఆరాధిస్తాం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ద ఫస్ట్ బ్లెస్సింగ్, ఆయన ప్రేమ ద్వారా ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలు. అర్థమవుతుందని చెప్పేది, ఆయన ప్రేమించాడు అని మనం చూసాం. ఎట్లా ప్రేమించాడు? మనం పాపులంగా ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనం భక్తిహీనంగా ఉన్నప్పుడు, మనం శత్రువులంగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇవ్వడం ద్వారా నీకు నాకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, మొట్టమొదటి ఆశీర్వాదం, ఆయన రక్తము వలన నీతిమంతులముగా
దేవుడు యేసు ప్రభువారు నీకు నాకు బదులుగా ప్రాణం పెట్టగా ఆ న్యాయాధిపతి అయిన దేవుడు ఇదిగో చెల్లించాల్సిన జరిమానా, చెల్లించాల్సిన శిక్ష, ఈ పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుడైన దేవుని కుమారుని యొక్క రక్తము కార్చబడింది కాబట్టి ఇదిగో వీళ్ళ పాపపు రుణమును నేను మాఫీ చేసి వీళ్ళను నీతిమంతులు అని ప్రకటిస్తున్నాను. ఏంటి నీతి అంటే? దేవునితో సరి అయిన సంబంధములోకి రావాలి. ఎవరు వస్తారు దేవునితో సరైన సంబంధం? దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నవాళ్ళు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. కానీ మనం ఎక్కడో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన శిక్ష, ఉగ్రతకు పాత్రులం. ఆ శిక్ష నుండి మనల్ని విడిపించటానికి యేసు ప్రభువారు వచ్చి ఆయన మన పాపాలన్నీ తీసివేసి ఆయన నీతిని మనకిచ్చి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాం. మనం పాతాళంలో ఉన్నాం, అంటే పాపం యొక్క శిక్షలో ఉన్నాం. పాపపు శిక్ష పోయింది, పాతాళం నుంచి భూమి మీదకి వచ్చాం. కానీ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పాపం చేయనంత మాత్రాన నీతి రాదు. ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? పాటించాలి. ఆజ్ఞలు రెండు రకాలు, కొన్నేమో చేయాల్సినవి, కొన్నేమో చేయకూడనివి. చెయ్యకూడనిది చేయటం పాపం, చేయాల్సినవి చేస్తే నీతి. కాబట్టి పాతాళంలోంచి పాపక్షమాపణ ద్వారా సర్ఫేస్కి వచ్చాం. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రావాలంటే ఏం కావాలి? నీతి కావాలి. ఆ నీతి మన దగ్గర లేదు, మనం సంపాదించలేం. కానీ యేసు ప్రభువారి నీతి మనకు ఆపాదించబడింది, కప్పబడింది. అర్థమవుతున్న కప్ప ఇది మనలోంచి వచ్చిన నీతి కాదు, బయట నుంచి వచ్చిన దేవుని. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తాడు. ఇది నీతిమంతులముగా తీర్చబడటం అంటే. దీంట్లో మన పాత్రే లేదు. ఇది కేవలం విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే. ఇక్కడ ఏం రాయబడింది? విశ్వాసమూలమున నీతిమంతులముగా. విశ్వాసము మరియు క్రియలు లేవు, విశ్వాసము మరియు మంచితనము లేదు. ఈ నీతి కేవలము దేవుని నుండి వచ్చే నీతి. మన క్రియలను బట్టి కాదు, మన పరిస్థితిని బట్టి కాదు, కేవలం ఉచితముగా, ఇట్స్ ఫ్రీ, ఉచితముగా నీతిమంతులని తీర్చవచ్చు. ఇది మొట్టమొదట. దేవుడు మనలను, అయ్యగారు దేవుడు గారు మీ దగ్గర నీతిమంతుల జాబితా ఉందంట కదా, కొంచెం ఇస్తారా అంటే ఆ జాబితాలో మన పేరు ఉంది. సాతాను అంటాడు, ఇట్లాంటి వాళ్ళు నీతిమంతులను నువ్వు చెప్తావా ప్రభువా? చెప్తాడు. కారణం యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులమని. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవది అక్కడే రాయబడుతూ వచ్చింది చూడండి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. రెండవ ఆశీర్వాదం అక్కడ 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు దేవుని ఉగ్రత నుండి మనం రక్షించబడ్డాం. ఎందుకు దేవుని ఉగ్రత? దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును తట్టుకోలేనివాడు, ఆయన పాపమును చూసి చూడనట్టు ఉపేక్షించలేడు. మనం కొన్నిసార్లు మనం కూడా అట్లే ఉన్నాం కదా పోనీలే అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోవడానికి లేదు. కారణం ఆయన పరిశుద్ధుడు. ప్రతి పాపమును, ప్రతి దోషమును ఆయన శిక్షించాలి. ఆయన కోపములో ఎటువంటి పాపము లేదు. మన కోపంలో చాలా పాపం ఉంటుంది. మనకెందుకు కోపం వస్తుంది? నా మాట కాదని లేదు అని కోపం వస్తుంది, నన్ను లెక్క చేయలేదు అని కోపం వస్తుంది. మన కోపంలో స్వార్థం ఉంటుంది, మన కోపంలో అతిశయం ఉంటుంది, మన కోపంలో పాపం ఉంటుంది, మన కోపంలో ఈగో ఉంటుంది. కానీ దేవుని కోపములో ఇవేవి లేవు. దట్ ఈస్ ద మోస్ట్ రైచియస్ యాంగర్, రాత్, దేవుని ఉగ్రత. ఆరోను కుమారులు అన్య అగ్నిని తీసుకొచ్చారు. గాడ్ కుడ్ నాట్ టాలరేట్ ఇట్. మా ఆరోను పిల్లలే కదా పోనీలే
తెలియక తెచ్చారేమో, ఇద్దరు పిల్లలను ఒకసారి చంపితే ఎట్లా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీసేద్దాంలే, లేకపోతే చిన్న దెబ్బ కొడదాంలే. ఆయన ఉగ్రత. మందసాన్ని తీసుకుని వెళ్తుండగా ఆ ఎడ్లకు కాళ్ళు జారాయి. ఉజ్జా అనుకున్నాడు, నేను దేవుని మందసాన్ని పట్టుకుంటాను. ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ దేవుని పరిశుద్ధతను సన్మానించుతాను. అక్కడికక్కడ ఉజ్జా హతమయ్యాడు. దేవుని ఉగ్రత, దాన్ని ఎవరు చల్లార్చలేరు. కానీ దేవుని స్తోత్రం, ఆ దేవుని ఉగ్రత, దేవుని కోపము నుండి నువ్వు నేను యేసు ప్రభువారి చేత తప్పించబడ్డా. ఇప్పుడు నీ మీద నా మీద దేవుని ఉగ్రత లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి దేవుడు ఏమైనా కోప్పడుతున్నాడా అని. కూడా గుర్తుపెట్టుకోవాలా, అది ఉగ్రత కాదు, అది శిక్షణ. తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. అంతకు మించి ఉగ్రత అనేది లేదు. ఉగ్రత అంతా యేసు ప్రభువారు ఆల్రెడీ తీసేసుకున్నాడు. అందుకోసం మనం చదువుతాం, ప్రతి పాపికున్న గొప్ప ప్రమాదం ఏంటి తెలుసా? ఉద్యోగం లేకపోవటం కాదు, పెళ్లి కాకపోవటం కాదు, డబ్బు లేకపోవటం కాదు, ఆరోగ్యం లేకపోవటం కాదు. ఏంటి గొప్ప ప్రమాదం అంటే, పాపంలో జీవిస్తే, పాపంలో మరణిస్తే దేవుని ఉగ్రత వాని మీద, కుమారునికి విధేయుడు కాని వాని మీద దేవుని ఉగ్రత నిలుచుచున్నది. మునుపు మనము కూడా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, ఎఫెసీ 2వ అధ్యాయం, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచు వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనమంతా దేనికి పాత్రులమంటే దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రులం. ఇది గొప్ప ప్రమాదం. ఇది వదిలిపెట్టి పాపము దేవుని ఉగ్రత గురించి చెప్పకుండా వాళ్ళకి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నీ అప్పులు తీరుతాయి. ఇది చాలా, అంటే తీరవని నేను చెప్పట్లే, కానీ అసలు అవసరమైంది ఏంటంటే పాప క్షమాపణ. దానికోసం యేసు ప్రభువు రక్తము కార్చాడు. కాబట్టి మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఇప్పుడు నీ మీద నా మీద దేవుని ఉగ్రత లేదు. ఒకప్పుడైతే రక్షణ పొందకముందు దేవుని ఉగ్రత, చాలామందికి ఇప్పుడు దేవుని ఉగ్రత అంటే భయం లేదు. విశ్వాసమే. మనకు కూడా ప్రాబ్లం ఏంటంటే మనకు దేవుడి భయం అసలు ఉండదు. అంటే ఒక పాపం ఏమనుకుంటున్నారంటే, లోకంలో ఉన్న వాళ్ళు దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు చూడట్లేదు, దేవుడి న్యాయం విచారించట్లేదు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవాలా, దేవుడికి మతిమరుపు లేదు. దేవుడి అంటే మనలాగా దేవుడు వెంటనే రియాక్ట్ కాడు, అది మాత్రం మనకు తెలుసు. కానీ ఒకనాడు రాబోతుంది, ప్రతీ వానికి వాని క్రియల ఫలము చొప్పున ఆయన వానికి జీతం ఇస్తాడు. మంచి క్రియలు చేస్తే మంచి జీతం ఇస్తాడు, చెడు క్రియలు చేస్తే చెడు జీతం ఇస్తాడు. కనుక దేవుని ఉగ్రత అనేకమైన వచనాల్లో రాయబడుతూ వచ్చింది. ముఖ్యంగా రోమీలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతాం. సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడ. 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పుకు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను కూర్చుకొనుచున్న ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని ఉగ్రత
అది కుమ్మరించబడబోతా ఉంది ఒకనాడు. 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఉంది. మనం ఇప్పుడు చదివాం. 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును. తొమ్మిదో అధ్యాయం 22వ వచనం 9. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు, తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములు, నాశనమునకు సిద్ధపడి ఉన్న ఉగ్రత కొరకు నియమించబడిన పాత్రలము మనం చదువుతాం తెస్సలోనికీయుల పత్రికలో, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని చదువుతాను. 2వ తెస్సలోనికీయుల్లో, ఆది నుండి రక్షణ పొందుటకే దేవుడు మిమ్మల్ని నియమించను, కానీ ఉగ్రత పొందుటకు మిమ్ములను నియమించలేదు అని రాయబడుతూ వచ్చింది. కనుక రక్షణ అంటే ఏంటంటే ఆయన ఉగ్రత నుండి రక్షింపబడటం. ఇక్కడ ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నీకున్న గొప్ప ప్రమాదం ఏంటంటే దేవుని ఉగ్రత. ఆయన కోపము, ఆయన అంటే నాకు చెప్పడం రావట్లేదేమో, ఆయన కోపం ఎట్లా ఉంటుందో అది మాటల్లో వర్ణించటానికి కుదరదేమో. బట్ అది ఒక 1000 టన్నుల బరువు కానీ మన మీద వేస్తే మనం ఎట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతాము. యేసు ప్రభువారు కలువరి శిలువకు వెళ్ళే ముందు ఎందుకంత ఉక్కిరి బిక్కిరి అయిపోయి చెమట రక్తములాగా బయటకు వచ్చింది, ఎందుకంత కలవరపడ్డాడు అంటే దెబ్బలు కాదు, కొరడా దెబ్బలు కాదు, దేవుని యొక్క ఉగ్రత తన మీద కుమ్మరించబడ్డ. ఆయనే అంత కలవరపడితే దేవుని ఉగ్రత భరించటానికి, ఓ మనుషుడా, హౌ కెన్ యూ ఫేస్ ద wrath ఆఫ్ గాడ్? విశ్వాసులమైన మనం ఆ దేవుని ఉగ్రత మన నుంచి తొలగించబడిన కారణం చేత మనం ప్రభువును స్తుతించవచ్చు, ప్రభువును ఆరాధించవచ్చు. ఇప్పుడేం కనపడట్లేదు, ఇప్పుడు దేవుని ఉగ్రత కుమ్మరించబట్టలేదు, కానీ ఒకనాడు రాబోతా ఉంది. ఆ దినమున ప్రజలు పరుగులెత్తుతారు. ఏమంటారు? గొర్రెపిల్ల ఉగ్రత దినం. గొర్రెపిల్లకు ఉగ్రత ఏంటి? ఆయన మంచి కాపరి అని చదువుకునేటప్పుడు గొర్రెల గురించి మాట్లాడుతూ అంటున్నాం, గొర్రెలు చాలా ఏమాత్రం కీడు చేయలేని జంతువులు అంటున్నాం. కానీ ఒకనాడు రాబోతుంది గొర్రెపిల్ల ఉగ్రత మహా దినము రాబోతుంది. రండి, పేతురు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయెను. ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందులో దాక్కొని సింహాసనాసీనుడై నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఒకనాడు రాబోతా ఉంది, ఇది జరగబోతుంది. దేవుని ఉగ్రత కుమ్మరించబడకు. అయితే ఇప్పుడు నువ్వు నేను ఆ ఉగ్రతలో లేము, మనం తప్పించబడి ఎంత ధన్యులము పిల్లలు. కనుక మొట్టమొదటి ఆశీర్వాదం దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడటం. ఆయన ప్రేమ వల్ల కలిగిన ఆశీర్వాదాలు. ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఇవ్వటం ద్వారా నువ్వు నేను ఏమైనామంటే దేవుని దగ్గర నిలబడగలుగుతున్నాం, నీతిమంతులముగా తీర్చబడ్డాం. రెండవది, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం. ఇప్పుడు మనకు ఉగ్రత లేదు. కారణం, ఆ ఉగ్రత అంతా యేసు ప్రభువారు భరించాడు, అయిపోయింది. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఒక పాస్టర్ గారు 2 కొడుకులను తీసుకొని
ఒక అడవి లాంటి తోటలోనికి వెళ్ళాడంట. అక్కడ చాలా చెట్లు ఇవన్నీ ఉన్నాయి. తండ్రి దూరంగా ఉన్నాడు, పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద తేనెటీగ, కందిరీగ లాంటి తేనెటీగ వచ్చి వీళ్ళను చుట్టుముడుతూ ఉంది ఇద్దరు పిల్లల్ని. ఇద్దరు పిల్లలు యవనస్తులు కేకలు వేస్తున్నారు, డాడీ 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 అని చెప్పి. వాళ్ళ తండ్రి పరిగెత్తుకుని వస్తున్నాడు అక్కడి నుంచి. వచ్చే లోపల ఈ లోపల ఆ పెద్ద కుమారునికి ఆ తేనెటీగ గుచ్చేసింది, ఆ ముళ్ళు దాంట్లోకి ఇరుక్కొని పోయింది. పెద్ద కుమారుడు పడిపోయాడు. చిన్న కుమారుడు చుట్టూ తిరుగుతూ ఉంది ఆ కందిరీగ. వాడు కేకలేస్తున్నాడు, డాడీ డాడీ అని. అప్పుడు ఆయన కేకేసాడంట తండ్రి, నాయనా నువ్వేం భయపడొద్దు, దానికి ఉంది ఒక్కటే ముళ్ళు. ఆ ముళ్ళు మీ అన్నలో దిగిపోయింది. ఇప్పుడు అది నేనేం చేయలేదు, నీ చుట్టూ అరుస్తుంది, నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను. దేవుని ఉగ్రత, పాపము యొక్క ఫలితం ఇవన్నీ కూడా యేసు ప్రభువారిలో తీసివేయబడుతుంది. ఇప్పుడు నువ్వు నేను జీవితంలో కష్టంలో వస్తాయి, నష్టంలో వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇవన్నీ దేవుని ఉగ్రత కాదు, దేవుని శిక్షణ, దేవుని ప్రణాళిక. దానికి చాలా తేడా ఉంది. దేవుని ఉగ్రతను మనం తట్టుకోలేం, దేవుని ఉగ్రతను మనం భరించలేం. మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు మెరిసి ఇటు కూర్చోనన్నా, అంకుల్ ఇటు కూర్చోమని. మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఉగ్రత మన మీద నుండి తొలగిపోయింది. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదము రండి, అక్కడే రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం మరొకసారి చదువుదాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందము. కింద నెంబర్ వేసి రాశాడు, కలిగి యున్నాము. హ్యావింగ్ బీన్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానము కలిగి, దేవునితో సమాధానం. ఎవరి మధ్యలో సమాధానం కావాలి? ఇద్దరు శత్రువులైతే వారి మధ్యలో సమాధానం కావాలి. ఏదైనా గొడవ జరిగితే వారి మధ్యలో సమాధాన రికన్సిలేషన్ అంటారు. మొట్టమొదటి ఆశీర్వాదము జస్టిఫికేషన్, రెండవ ఆశీర్వాదము దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాము, మూడవ ఆశీర్వాదము రికన్సిలేషన్, సమాధానపరచబడటం. ఎవరితో సమాధాన పడాలి? దేవుడు మనతో సమాధాన పడ్డు. ఎందుకంటే దేవుడు ఏం తప్పు చేయలే, ఆయన స్థానంలో ఉంటాడు. తొలగిపోయింది ఎవరు? మనము దేవునితో సమాధాన పరచబడాలి. సమాధాన పరచబడాలంటే మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. ఎవరుండాలి? మధ్యవర్తి ఉండాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా పంచాయతీ ఉన్నప్పుడు పెద్ద మనుషులు కూర్చుంటారు. ఈ పెద్ద మనుషులు ఇద్దరికీ సమాధానం చెప్తారు. మనం గత వారంలో చదివింది అదే. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, నాకెవరైనా మధ్యవర్తి ఉంటే బాగు, నేను దేవునితో మాట్లాడదామంటే ఆయనేమో దేవుడు, నేనేమో మనిషిని, మా ఇద్దరి మధ్యలో చేయించదగిన వాడు ఎవడు లేడు. ఈ సమాధాన పరచటానికే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. రండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 2వ కొరింథీ 5వ అధ్యాయం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన, జాగ్రత్తగా చదవండి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, దేవుడు సమాధాన పట్టం కాదు, మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై
దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసు ప్రభువారు వచ్చిన కారణం ఏంటంటే, ఏ పాపము చేత దేవుడు మానవుడు వేరైపోయారో, శత్రువులైపోయారో, విరోధులైపోయారో, ఆ సంబంధాన్ని కలపటానికి, సరిచేయటానికి, మనుషులందరూ పాపులు కాబట్టి ఇప్పుడు దేవుడు మనుషులను ఆశీర్వదిద్దాము అంటే అడ్డం ఏమొస్తుంది? పాపం వలన వచ్చే ఉగ్రత, మరణం. ఆ మరణాన్ని యేసు ప్రభువారు భరించి ఆ నీతిని, తన నీతిని మనుషులకిచ్చి వీళ్ళిద్దరిని సమాధానపరిచాడు. ఆయనే మనకు సమాధానమయ్యుండి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, ద్వేషమును తన శిలువ ద్వారా సంహరించి అని రాయబడుతుంది. రికన్సిలేషన్. మనం దేవునితో సరి అయిపోయినాం. ఇంకా దేవుడు మనం ఒకటే పార్టీ, దేవుడు వేరే పార్టీ కాదు. అంటే నేడు దినాల కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కూడా ఏం చెప్తుంటారంటే, నీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయంటే ఏదో కొంచెం దేవుడిని నువ్వు కోపం తెప్పించుంటా, కొంచెం ఆయన శాంతిపరచాలి. ఆల్రెడీ యేసు ప్రభు శాంతిపరిచాడు కదా, ఇంకా మళ్ళీ నేను శాంతిపరిచేది ఏంటి? అట్లా కాదు, మన ఇద్దరం కలిసి ఒక 4 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం, మంచిదే. కానీ దేవుని మన వైపు తిప్పుకోవటానికి కాదు. నీనా వాటి ద్వారా దేవుడు తిరగడం. ఆల్రెడీ యేసు ప్రభువారు నీకు నాకు బదులు శిక్షను అనుభవించాడు. రికన్సిలేషన్. దేవుడికి ఇప్పుడు మనకి గొడవ లేదు, పంచాయతీ లేదు, మనమిద్దరం ఒకే జట్టులో ఉన్నాం. ఇది ఆశీర్వాదం. మొట్టమొదట నీతిమంతులముగా తీర్చబడ్డాం. రెండవది ఆయన ఉగ్రత నుండి తప్పించబడ్డాం. మూడవది దేవునితో సమాధానం. నాలుగవది చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రాణమిచ్చాడు, పాపపు శిక్ష తీసివేశాడు, ఉగ్రత తీసివేశాడు, తన నీతిని మనకిచ్చాడు. అక్కడితో ఆగిపోలేదు. మనకొక నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ అంటే, జరగనిది భవిష్యత్తులో జరిగే దాని కొరకు ఎదురు చూడటం నిరీక్షణ. నిరీక్షించేది కనబడితే దాని నిరీక్షణ అనరు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మహిమ పొందుదుమను నిరీక్షణ, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఒకనాడు మనం పాపంలో ఉన్నాం, మన పాపంలన్నీ యేసు ప్రభువారు వేసుకున్నాడు, శిక్ష లేదు ఇప్పుడు మనకి, క్షమించాడు, ఆయన నీతి మనకిచ్చి దేవునితో సమానం చేశాడు. ఇంకక్కడితో ఆగల, దేవుని మహిమ, దేవుని మహిమ మనకి ఇవ్వబోతున్నాడు. ఒకనాడు నువ్వు నేను చిన్నపిల్లారా, మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనలాగా మనం ఉండబోతున్నాం. ఆయన మహిమలో నువ్వు నేను ఉండబోతున్నాం. మహిమ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అంటే మనం ఏం చెప్పలేం, కానీ దానికి అర్థం ఏంటంటే గొప్ప వెలుగు, బరువైనది. బరువు అంటే మనకు తెలుసు, బంగారం ఎంత బరువు అయితే వా ఎంత పెద్ద నెక్లెస్ అంటారు. బరువు. మహిమ అనేది బరువు. అందుకోసమే చులకనైన శ్రమ అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచుండగా, 2 కొరింథీ 4వ అధ్యాయం. శ్రమ చులకనైనది అంటే బరువు తక్కువ, మహిమ బరువు ఎక్కువైనది. రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని, మనం ఏదో ఈ లోకంలోని ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్నామని కాదు, రాబోవు యుగములలో ఆయన ఐశ్వర్యమును మన ఎడల కనపరచబడబోతున్నాడు. ఓ విశ్వాసి, డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ టుడే. వన్ డే వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ హెవెన్.
ఇన్ గ్లోరీ. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో ఆల్రెడీ ఇంకే కనపరుస్తావు ప్రభా. రాబోవు యుగములలో ఏంటది? మహిమ. మనం చదువుతాం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు దేనికి పిలిచాడు? తన నిత్య మహిమకు పిలిచాడు. నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. కాబట్టి ఈ లోకంలో మన నిరీక్షణ ఏంటంటే ఒకనాడు రాబోతుంది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అది కాదు మన నిరీక్షణ. ఒకనాడు రాబోతుంది, నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను. అది కాదు నిరీక్షణ. నిరీక్షణ ఏంటంటే ఒకనాడు రాబోతుంది, నేను మహిమలో ఆయనతో ఉంటాను. ఇది నిరీక్షణ. 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదము, రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 3-4 వచనం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను. 5వ ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, కానీ వీటిలో కూడా అతిశయిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఎందుకు అంటే నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ? దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ. కాబట్టి ఈ శ్రమలేవో ఉట్టుట్టిగా కాదు, ఇది మనకు మహిమను కలగజేయటానికి దేవుడు నియమించాడు. పిల్లల, ఈ ఆశీర్వాదాలను ఎలా వచ్చాయి అంటే చూడండి, 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున విశ్వాసాలము నీతిమంతులుగా తీర్చబడ్డం. ఎట్లాగా? విశ్వాసం. ఓన్లీ విశ్వాసమేనా? కాదు. ఎవరి యందు విశ్వాసం? విశ్వాసం ఎంత ఇంపార్టెంటో, దేని యందు విశ్వాసమో కూడా. ఇప్పుడు కుర్చీ, పాత కుర్చీ వేసి అట్లాంటిది వేసి నేను పడను, ఇది మంచిది అని కూర్చుంటే అది పడుతుంది. ఇక్కడ విశ్వాసం కాదు ప్రాముఖ్యం, ఎవరి మీద విశ్వాసం. అందుకో ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా. ఎవరి వలన నీతిమంతులం? యేసు ప్రభు అందు నీతిమంతులం. దేని ద్వారా సమాధానం? అక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునితో. నా పాయింట్, నా లైన్ ఆఫ్ థాట్ అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులమయ్యాం, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. అంతేకాదు, ఆయన ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారమై దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి నీతిమంతులంగా తీర్చబడ్డాం. దేవుని యేసు ప్రభు వారి వలన ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. చూడండి 9వ వచనం, ఆయన మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఆయన ద్వారా నీతిమంతులమయ్యాం, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం, ఆయన ద్వారా దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన లేకపోతే, ఆయన ద్వారా సమాధాన స్థితి పొంది ఉన్నాం. చూడండి 11వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాం, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి. ఆయన ద్వారా సమాధాన స్థితి. ఇక్కడ పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, లెట్ మీ క్లోజ్ విత్ దిస్. 10వ వచనంలో ఆయన ఆర్గ్యుమెంట్ ఏమంటాడంటే, ఇంతకుముందు మనం శత్రువులం. జాగ్రత్తగా వినాలి. ఇంతకుముందు మనం శత్రువులం, ఇప్పుడు పిల్లలం. ఇంతకుముందు శత్రువులం, ఇప్పుడు పిల్లలం. శత్రువులమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించటం ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. శత్రువులమై ఉన్నప్పుడు యేసు ప్రభువారు చనిపోవటం ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ఇప్పుడు దేవుని పిల్లలం.
అప్పుడు శత్రువులం, ఇప్పుడు పిల్లలం. అప్పుడు ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఆయన జీవిస్తున్నాడు. మరి ఇప్పుడు ఇంకెంత బాగా రక్షించబడతాం? శత్రువులమై ఉన్నప్పుడే మరణము ద్వారా రక్షించబడితే, ఈ పిల్లలమైన తర్వాత ఆయన జీవించటం ద్వారా, ఆయన మరణములోనే అంత శక్తి ఉంటే ఆయన జీవంలో ఎంత శక్తి ఉండాలా? ఆ జీవం మనలో ఉంది. రండి ఆ మాట చదివి మనం 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఇప్పుడు సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా. కొంతమంది చెప్తున్నారు, నేను బతుకున్నంత కాలం నీకేం కాదు అంటుంటారు. యేసు ప్రభు చెప్పేది అదే. ఆయన చనిపోయాడు, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడు. ఇప్పుడు తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఇప్పుడు తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు మన రక్షణ నిశ్చయం. మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అదేంటి? వాళ్ళు రక్షణ పొందాం కదా. దేని నుంచి పొందాం? పాపము యొక్క శిక్ష నుండి పొందాం. పాపము యొక్క శక్తి నుండి పొందుతున్నాం. పాపము యొక్క ఉనికి నుండి మనం పొందుతాం. కాబట్టి రక్షింపబడిన మనకి మనం నిజంగా లాస్ట్ వరకు దేవుడు మనల్ని కాపాడుతాడా లేదా అనే నమ్మకం, అపనమ్మకం అవసరం లేదు. కారణం ఇప్పుడు ఆయన జీవిస్తున్నాడు. తండ్రి దగ్గర కుడిపార్శ్వం నిలబడి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నా చేతిలో నుండి ఈ గొర్రెలను ఎవ్వడూ అపహరింపలేడు. ఎందుకు? వీటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆయన బతికుండగా ఇంకెవరు చెప్పండి మనం దాకేది. కాబట్టి మన భవిష్యత్తు గురించి ఏమీ డౌట్ అవసరం లేదు. మరింత నిశ్చయముగా. ఏంటి నిశ్చయత? మనం మంచిగా ఉన్న దాన్ని బట్టి కాదు, ఆయన జీవిస్తున్నాడు. శత్రువులమై ఉన్నప్పుడే ప్రాణం పెడితే పిల్లలమైన తర్వాత ఇంకేం పెడతాడు చెప్పండి? వదిలిపెడతాడా? ఓ బైబిల్ అన్నాడు, యేసు ప్రభు నేను వదిలిపెట్టడానికి వదిలిపెట్టలేడు. ఎందుకంటే నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే దాన్ని వదిలిపెట్టడం కష్టం. తన కుమారుని ప్రాణం ఇచ్చి మన కొనుక్కున్నాడు. కనుక నువ్వు నేను, ప్రభువా ఇంత వెల నా మీద పెట్టడానికి నేను దీనికి పాత్రుడను. కొంతమంది పిల్లలు ఇప్పుడు దర్శనాలు ఇచ్చినప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు, ఏమని? నెత్తి మీద రూపాయి పెడితే ₹10 గుడి ఉడుకొనడు అని అంటుంటారు. ఇది మన పరిస్థితి. కానీ దేవుడు మనల్ని ఎంత పెట్టుకున్నాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదన. కాబట్టి తలంపులతోటి మనం ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. కుమార్